జీఎన్ఎన్ న్యూస్ కి స్వాగతం. బులెటిన్ లో ముందుగా హెడ్లైన్స్. నాంపల్లిలోని బీజేపీ రాష్ట్ర కార్యాలయంలో కేంద్ర మంత్రి శ్రీ జి కిషన్ రెడ్డి మీడియాతో ప్రసంగిస్తున్నారు. తెలంగాణ భవన్లో బీఆర్ఎస్ నాయకుల పత్రికా సమావేశం. మాజీ మంత్రి జోగి రమేష్ ప్రెస్ మీట్. అమ్మఒడి తల్లిపాల ఫీడింగ్ కేంద్రాన్ని ప్రారంభించిన మంత్రి సీతక్క. నాంపల్లిలోని బీజేపీ రాష్ట్ర కార్యాలయంలో కేంద్ర మంత్రి శ్రీ జి కిషన్ రెడ్డి గారు మీడియాతో ప్రసంగిస్తున్నారు. పాత్రికేయ మిత్రులందరికీ నమస్కారం. భారత ప్రధానమంత్రి శ్రీ నరేంద్ర మోడీ గారు ఈ నెల 10వ తేదీ ఆదివారం సాయంకాలం 4 గంటలకు మన తెలంగాణకు వస్తూ ఉన్నారు. పార్లమెంట్ ఎన్నికల తర్వాత శ్రీ నరేంద్ర మోడీ గారు మూడోసారిగా దేశ ప్రజల ఆశీస్సులతో పదవీ బాధ్యతలు చేపట్టిన తర్వాత మొదటిసారి వారు హైదరాబాద్ నగరానికి వస్తూ ఉన్నారు, తెలంగాణకు వస్తూ ఉన్నారు. గత పార్లమెంట్ ఎన్నికల్లో తెలంగాణ ప్రజలు పెద్ద ఎత్తున భారతీయ జనతా పార్టీని ఆశీర్వదించిన విషయము, సగం సీట్లు మోడీ గారి నాయకత్వంలో బీజేపీని గెలిపించిన విషయము, పెద్ద ఎత్తున ఓట్ల శాతం కూడా అన్ని గ్రామాలలో అన్ని జిల్లాలలో పెరిగిన విషయం మీకు అందరికీ తెలుసు. ఆ తర్వాత వారు ఈ మే 10వ తేదీ నాడు ఎన్నికల సభ అయినటువంటి ఎల్బీ స్టేడియంలో జరిగినటువంటి సభ తర్వాత వారు 10వ తేదీ మన హైదరాబాద్ సిటీకి వస్తూ ఉన్నారు. మీకు అందరికీ తెలుసు, ఆ తర్వాత పార్లమెంట్ ఎన్నికలు కాగానే భారతీయ జనతా పార్టీ సభ్యత్వ సేకరణ జరగడము, పెద్ద ఎత్తున సుమారు 40 లక్షల మంది మరి సభ్యత్వం తెలంగాణలో పెరగడము, ఆ తర్వాత పోలింగ్ బూత్ స్థాయి పార్టీ కమిటీలు, ఆ తర్వాత క్రియాశీలక సభ్యత్వము, మండల కమిటీలు, జిల్లా కమిటీలు, రాష్ట్ర కమిటీ ఏర్పాటు చేయడము, ఈ మధ్యలోనే పట్టభద్రుల నియోజకవర్గానికి సంబంధించినటువంటి ఎన్నికలు జరగడము, అందులో ఒక టీచర్ స్థానము, ఒక గ్రాడ్యుయేట్ స్థానము భారతీయ జనతా పార్టీ కొత్తగా మరి ఉత్తర తెలంగాణకు సంబంధించి గెలుపొందిన విషయం కూడా మీకు అందరికీ తెలుసు. అనేక కారణాల కారణంగా వారి ప్రోగ్రామ్స్ వాయిదా పడింది. తెలంగాణ భవన్లో బీఆర్ఎస్ నాయకుల పత్రికా సమావేశం. రాజకీయ నాయకుల మా పార్టీ దృష్టికి వచ్చింది. అది ప్రజల ముందర పెట్టాలని చెప్పేసి ఈరోజు మేమందరం కూడా మీడియా ముందుకు వచ్చాం. తెలంగాణ ప్రజలందరికీ కూడా తెలుసు, 2024లో మార్చి నెలలో పంజాగుట్ట పోలీస్ స్టేషన్లో ఒక పోలీస్ అధికారి ఇచ్చిన అడిషనల్ ఎస్పీ ర్యాంకులో ఉండే పోలీస్ అధికారి ఇచ్చిన కంప్లైంట్ మేరకు ఈ టెలిఫోన్ ట్యాపింగ్ కేసు అనేది రిజిస్టర్ అయింది. అది పూర్తిగా సాంకేతిక ఆధారాలతో చేయాల్సిన ఇన్వెస్టిగేషన్, అంటే టెక్నికల్ ఎవిడెన్స్ బేస్ మీదనే చేయాల్సిన ఇన్వెస్టిగేషన్. ఇదేదో భూతద్దం పెట్టో లేకపోతే ఇంకా ప్రపంచంలో అత్యాధునిక నేర పరిశోధకులు ఎవరైతే ఉన్నారో వాళ్ళందరినీ తీసుకొచ్చి చేయాల్సినంత సీన్ ఈ కేసులో లేదు. మీకు అనుమానం వచ్చింది, మీరు ఇన్వెస్టిగేషన్ చేస్తారు, దానికంతా కూడా టెక్నికల్ ఎవిడెన్స్ ఉంది. నిజానికి మేము చాలా సార్లు కూడా ఇదే తెలంగాణ భవన్లో
చట్టబద్ధంగా జరిగే ట్యాపింగ్ను నేరంగా చిత్రీకరిస్తున్నారు అనేది చాలాసార్లు కూడా మేము ఈ వేదిక చెప్పడం జరిగింది. దానికి మా మీద లీగల్ నోటీసులు కూడా మరి పోలీసు ఉన్నతాధికారులు ఇచ్చిండ్రు. 2024 మార్చిలో అయిన కేసు, దానికి ఒక స్పెషల్ ఇన్వెస్టిగేషన్ టీంను పెట్టిండ్రు. అదంతా కాదని మళ్ళీ 2025లో ఆ స్పెషల్ ఇన్వెస్టిగేషన్ టీం స్థానంలో రాజకీయ నాయకులు రావడం లేదని వాళ్ళని ఎట్లా అని చెప్పి కేసీఆర్ గారిని, హరీష్ రావు గారిని, కేటీఆర్ గారిని, ఎమ్మెల్సీ నవీన్ కుమార్ను, ఇంకా మిగతా అందరినీ కూడా మళ్ళీ ఇందులో ఎట్లయినా ఇరికించి వాళ్ళ మీద ఛార్జ్షీట్ ఫైల్ చేసి వాళ్ళని జైలుకు పంపించాలి అన్న కుట్రతోని మళ్ళీ 2వ స్పెషల్ ఇన్వెస్టిగేషన్ టీము పెట్టిండ్రు. ఈ భారతదేశ చరిత్రలో ఒక ఇన్వెస్టిగేషన్ టీము పెట్టి మళ్ళీ 2వ ఇన్వెస్టిగేషన్ టీము మళ్ళీ పెట్టి ఇంతవరకు కూడా ఏమీ చేయకుండా ఉన్న ఇది డిపార్ట్మెంట్ ఏదైనా అంటే మరి తెలంగాణ పోలీస్ డిపార్ట్మెంట్, అది కూడా మరి దానికి హోంమంత్రి, ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారే చేస్తూ ఉన్నారు. మరి అంత ఘనమైన నేరం ఏం చేసిండు ఇక్కడ? మళ్ళీ చెప్తున్నాం, ఇది చట్టబద్ధంగా ఇండియన్ టెలిగ్రాఫ్ యాక్ట్ 1885 రూల్ 5 సెక్షన్ 5 ప్రకారమే జరిగింది. ఇది మాజీ మంత్రి జోగి రమేష్ ప్రెస్ మీట్. గంటల తరబడి, పూటల తరబడి లైన్లో నిలబడితే కనీసం పట్టించుకొని ఈ ప్రభుత్వాన్ని, ఈ ముఖ్యమంత్రిని అడుగుతా ఉన్నా, ఏమయ్యా చంద్రబాబు నాయుడు, దాన్ని డైవర్ట్ చేయటం కోసం డైవర్షన్ పాలిటిక్స్ చేసి చంద్రబాబు నాయుడిని అడుగుతా ఉన్నా, ఈ ప్రభుత్వాన్ని అడుగుతా ఉన్నా. నీ తాబేదారు పత్రిక, ఈనాడు పత్రిక, జగనన్న కాలనీ నిలువెత్తు దోపిడి అనే ఒక శీర్షిక, ఒక హాఫ్ పేజీ ఎదర, లోపల ఒక ఫుల్ పేజీ మొత్తం. నేను ఈనాడు పత్రిక రామోజీరావు గారి కొడుకు చెరుకూరి కిరణ్ కూడా అడుగుతూ ఉన్నాం, బాబు ప్రశ్నించాల్సింది 31 లక్షల ఇళ్ల స్థలాలు ఇచ్చిన వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీని కాదు, మనసున్న గొప్ప వ్యక్తి జగన్మోహన్ రెడ్డి గారిని కాదు, 31 లక్షల మందికి అక్షరాల నీకు లెక్కలు కావాలంటే ఇస్తా. చెరుకూరి కిరణ్కి చెప్తా ఉన్నా, చంద్రబాబు నాయుడికి చెప్తా ఉన్నా, చంద్రబాబు నాయుడు రాపిస్తేనో, చంద్రబాబు నాయుడు డైవర్షన్ చేస్తేనో నువ్వు రాశావు. మీ ఇద్దరు కూడా చెప్తా ఉన్నా, అక్షరాల 31 లక్షల మందికి ఈ రాష్ట్రంలో జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రిగా ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనారిటీ, ఓబీసీ, అగ్రవర్ణ పేదలందరికీ కూడా 31 లక్షల మంది అక్క చెల్లెమ్మలకి, 31 లక్షల మంది అక్క చెల్లెమ్మలంటే ఇంటికి ముగ్గురు వేసుకుంటే సుమారుగా 1 కోటి మంది జనానికి లబ్ధి చేకూర్చిన ఏకైక వ్యక్తి భారతదేశ చరిత్రలో. 29 రాష్ట్రాలుంటే ఏకైక ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు అని చెప్పేసి గుండెల మీద చేసుకుని 1 కోటి మంది జనం చెప్తా ఉన్నారు. అంటే చంద్రబాబు నాయుడు అంతకుముందు ఒక 14 సంవత్సరాలు పరిపాలన చేశాడు, ఇప్పుడు ఒక 2 సంవత్సరాలు చేశాడు. 16 సంవత్సరాల కాలంలో చంద్రబాబు నాయుడు ప్రశ్నిస్తా ఉన్నా, అడుగుతా ఉన్నా, మీ ద్వారా అడుగుతా ఉన్నా, నీ పేరు మీద ఎక్కడైనా ఏ ఊర్లో అయినా 1 సెంటు స్థలం ఇచ్చి ఇది చంద్రబాబు నాయుడు కాలనీ అని కానీ, లేకపోతే ఇది చంద్రన్న కాలనీ అని కానీ చెప్పేసి నువ్వు చెప్పగలిగే దమ్ము నీకు ఉందా అని చెప్పి చంద్రబాబు నాయుడు అడుగుతున్నావు. పిల్లల దత్తత విషయంలో తల్లిదండ్రులు అత్యంత జాగ్రత్తగా ఉండాలని, మధ్యవర్తుల మాటలు నమ్మి మోసపోవద్దని తెలంగాణ మంత్రి సీతక్క సూచించారు. దత్తత తీసుకోవాలనుకునే వారు అధికారికంగా ICDS ను మాత్రమే సంప్రదించాలని స్పష్టం చేశారు. బహిరంగ ప్రదేశాల్లో శిశువులకు పాలు పట్టే సమయంలో తల్లులు ఎదుర్కొంటున్న ఇబ్బందులను గుర్తించి కాచిగూడ బస్ టెర్మినల్లో అమ్మఒడి తల్లిపాల ఫీడింగ్ కేంద్రాన్ని సీతక్క ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ ఈ సూచనలు చేశారు.
ఇలాంటి అమ్మఒడి తల్లిపాల ఫీడింగ్ కేంద్రాలను రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న రైల్వే స్టేషన్లు, బస్ స్టాండ్లు, జనం రద్దీగా ఉండే ప్రాంతాల్లో ఏర్పాటు చేయడమే తమ ప్రభుత్వ లక్ష్యమని ఆమె తెలిపారు. ముఖ్యంగా సమ్మక్క సారలమ్మ జాతర వంటి భారీ జన సమూహాలు ఉండే చోట తల్లుల కోసం ప్రత్యేక ఏర్పాట్లు చేస్తున్నట్లు వెల్లడించారు. ఎమ్మెల్యే కాలేరు వెంకటేష్, హైదరాబాద్ జిల్లా కలెక్టర్ ప్రియాంక, ఇతర ఉన్నతాధికారులతో కలిసి మంత్రి ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు. కరీంనగర్ జిల్లా ఇల్లంతకుంట మండలం టేకుర్తి గ్రామంలో గ్రామ సర్పంచ్ తోడేటి శ్రీనివాస్, గ్రామ జీపీఓ జక్కా రాజేష్ అకారణంగా బెదిరింపులకు గురి చేస్తున్నారని ప్రభుత్వ అధికారులను, పోలీసు సిబ్బందిని వేడుకుంటున్నట్లు అయితే మహేష్ మీడియా సమావేశంలో ఆరోపించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ, టేకుర్తి గ్రామస్తుడైన అయితే మహేష్ మాట్లాడుతూ, మా తాతగారైన అయితే రాజయ్య వారసత్వంగా వచ్చిన భూమి సర్వే నెంబర్ 2B/A/1, 2B/B1 లో గల 8 గుంటల విస్తీర్ణం గల భూమిని అకారణంగా గ్రామదేవత శివాలయ దేవాలయానికి ఇవ్వాలని నన్ను కాంపౌండ్ గోడ కట్టనివ్వకుండా అడ్డుకట్టలు వేస్తూ గ్రామ సర్పంచ్ జీపీఓ వైశ్య కుటుంబం ఊరిలో ఒకటే ఉంది అన్నట్టు ఉద్దేశంతో మమ్మల్ని బెదిరింపులకు గురిచేస్తున్నారని ఆరోపించారు. గత సంవత్సరం నుంచి మేము ఎంఆర్ఓకి, ఆర్ఐకి విషయాన్ని తెలపగా మీ పట్టా భూమి మీకే ఉంది అని నిర్ధారించినారని, అయినా వినకుండా శివాలయం పక్కన ఉన్న ఆ బాది భూమిని కబ్జా చేసుకున్న వాళ్ళని నిర్ధారించకుండా అకారణంగా ఉద్దేశంతో భయభ్రాంతులకు గురి చేస్తున్న విలేజ్ సర్పంచ్ జీపీఓ రాజేష్ ని విచారణ చేసి మా కాంపౌండ్ నిర్మాణాన్ని నిర్మించే విధంగా చూడాలని మండల ఎంఆర్ఓ ఉన్నతాధికారులు, పోలీస్ సిబ్బందిని వేడుకుంటున్నట్లు తెలిపారు. మా విలేజ్ టేకుర్తి. నా పేరు అయితే మహేష్, మా డాడీ పేరు అయితే వెంకటేశ్వర్లు. మాకు బస్టాండ్లో గల 1-18 గల హౌస్ నెంబర్లో మాకు సర్వే నెంబర్ ప్రకారం 2వ సర్వే నెంబర్లో 8 గుంటల భూమి ఉన్నది. అయితే మాకు మా ఇల్లు చుట్టూ ప్రహారీ గోడ నిర్మాణం కొరకు మేము 8 నెలల నుంచి తిప్పలు పడుతున్నాము. మా సర్పంచ్ వచ్చినాక, సర్పంచ్ రాకముందు మాకు ఏం చెప్పినాయి అంటే, నేను సర్పంచ్ నిలబడతా, నేనే చూసుకుంటా బిడ్డ, అది గవర్నమెంట్ ల్యాండ్ కాదు, మీ అసైన్ ల్యాండ్ కాదు, అది మీ పట్టా జాని మీ తాతల నుంచి నాస్తే ఏదైనా ఉంటే మర్యాదపూర్వకంగా జరుగు అని అడుగుదాం, దాని ప్రకారంగా చేద్దాం అది అని అన్నాడు. అయితే సర్పంచ్ ఎక్కినాక అదే సర్పంచ్ గారు మాట మార్చిండు. నేను చేయలేను, అట్లా అందరూ నాకు కంప్లైంట్ ఇస్తారని మాట్లాడిండు. ఇప్పటి వరకు కూడా ఎలాంటి అప్లికేషన్ గ్రామ పంచాయతీకి రాయలేదు ఎవరు. ఏమన్నా అంటే వాళ్ళు ఫోన్ చేస్తారు, వీళ్ళు ఫోన్ చేస్తారు అని బెదిరింపులకు, చర్యలకు పాల్పడుతున్నారు. అయితే సర్పంచ్ నిలబడ్డాక 1 నెల తర్వాత గ్రామ పంచాయతీ పిలిపించుకొని నీ పట్టా భూమి కాదంటలేను బిడ్డ, ఒక 2-3 నెలలు ఆగు అన్నాడు. నేను ఒక శివాలయం కమిటీని ఏర్పాటు చేస్తా, దాని ప్రకారంగా కమిటీ ఎట్లా చెప్తే కట్టిందామని చెప్పిండు. సరే అని నేను కూడా ఉన్నా, అందులో నేను కూడా ఒక మెంబర్నే. కమిటీలో నిలబడ్డాం, మాట్లాడినాం, 4-5 సార్లు చర్చలు కూడా జరిపినాం. అప్పుడు ఏం మాట్లాడినా కానీ మా చుట్టుపక్కల ఉన్నోళ్ళు జరిగితే నువ్వు జరగచ్చు, గుడికి సంబంధించిన జాగా మనకు డెవలప్మెంట్ కొరకు కావాలంటే చుట్టూ జరిగినప్పుడు నువ్వు జరుగుతావు అని చెప్పిర్రు. సరే అలానే అయితే ఇప్పటికే నేను బేస్మెంట్ కట్టుకున్నా. ఆ బేస్మెంట్ కట్టుకున్నప్పుడు కూడా నాకు ప్రాబ్లం చేస్తే ఊళ్ళో అందరూ అడిగితే సరే అని ఒక గజం ఎక్స్ట్రా ఇడిచిపెట్టినా. ఫస్ట్ గజం ఇడిచిపెట్టినా, తర్వాత ఇంకో గజం ఇడిచిపెట్టినా. దారికే కదా, ఊరి మెరుగ్కే కదా అని నేను కూడా ఇడిచిపెట్టినా. నా పని నేను బేస్మెంట్ అని కట్టుకున్నా. మళ్ళీ ఇప్పటికి కూడా అలాగే నన్ను బెదిరింపులకు, చర్యలకు పాల్పడుతున్నారు. మొన్న గ్రామ పంచాయతీకి పిలిపించి సర్పంచ్ గారు అందరితో మాట్లాడి మేము నిర్ణయించుకున్నాం. మాకు ఇప్పటికీ గజం జరిగినవో 2 గజాలు జరిగినవో నాకు తెలియదు, అది నేను రాకముందు జరిగింది. నాకు ఇప్పుడు ఇంకొక 2-3 గజాలు జరుగు అని మాట్లాడుతున్నారు సర్పంచ్ గారు. అయితే అందరూ గ్రామ పంచాయతీలకు పిలిపించి మమ్మల్ని మాట్లాడి, ఒకవేళ నువ్వు 2 ఆప్షన్లు ఇస్తున్నా మీకు. ఒక ఆప్షన్ ఏమో నువ్వు జరగకపోతే నీకు గ్రామ పంచాయతీ తరఫున ఎటువంటి పర్మిషన్లు కావాలన్నా ఇయ్య అంటుండు. నువ్వు ఇల్లు కట్టుకున్నా అన్న దేనికైనా గ్రామ పంచాయతీ తరఫున ఇయ్య అంటుండు. ఇంకో ఆప్షన్ ఏంటంటే, నువ్వు ఒకవేళ జరగకపోతే మాత్రం ఇది గ్రామ పంచాయతీ అంటే నా పట్టా ల్యాండే, సర్వే నెంబర్ కూడా ఉన్నది, ఈ భూమిని జీపీఓ గారితో అనిపిస్తుండు. అందరు కలిపి మేము గ్రామ పంచాయతీ తీర్మానం చేసి జాగా మొత్తం వాళ్ళ గ్రామ పంచాయతీ రాపిద్దా అని బెదిరిస్తున్నారు. బెదిరింపు చర్యలకు పాల్పడుతున్నారు. ఇది ఇప్పుడు ఈ రోజు ఉన్న మేము కొన్న భూమి కాదు, ఇది మేము మధ్యలో వచ్చిన భూమి కాదు, మా తాత ముత్తాతల నుంచి ఉన్న భూమే. ఆ గుడి కూడా శివాలయం గుడి ఉన్నది, ఆ గుడి కూడా మా తాత చిన్న తాత పట్టాలే ఉన్నది. అయినా మాకు అవసరం లేదు, కావాలంటే దారి మందం విడిచిపెట్టాం. మాకు ఇప్పటికే 2 గజాలు విడిచిపెట్టినా. మేము ఆల్రెడీ బేస్మెంట్ కట్టుకున్నా, 1,50,000-1,50,000 దాకా ఖర్చు పెట్టుకున్నా, నేను బేస్మెంట్ కట్టుకున్నా. అయినా ఇప్పుడు జరుగు అని మమ్మల్ని బెదిరిస్తున్నారు. ఊళ్ళో ఎవరు లేరు, నువ్వు ఎట్లా బతావు, ఊళ్ళో ఏంది నువ్వు ఎట్లా బతావు అని మమ్మల్ని బెదిరిస్తున్నారు. ఊళ్ళో మాకు కొమ్మట్లు ఎవరు లేరు, అందరు వేరు, నువ్వు ఎట్లా ఉంటావని నాకు బెదిరింపు చర్యలు బాగా వస్తున్నాయి. అయినా ఇన్ని రోజుల నుంచి ఆగుదాం, వెయిట్ చేద్దామని అయినా వాళ్ళు వినట్లేదు. ఎటు చేసి నన్ను జరుపుతా అంటారు.
అని ప్రాబ్లం చెప్తారు బాగా. ఎవరెవరు చేస్తున్నారు నేను ప్రాబ్లం? టేకుర్తి సర్పంచ్ శ్రీనివాస్ ఏమంటుండు? ఇంకొక 2 గదాలు జరగవు అని లోపలికి అంటుండు. జరగకపోతే మొత్తం గ్రామ పంచాయతీకి తీర్మానం చేస్తా అంటాను. మా ఇల్లుతో సహా జాగాతో సహా మొత్తం గ్రామ పంచాయతీకి రాస్తా అంటాను. అంటే మీరు రిజిస్ట్రేషన్ లేండా? రిజిస్ట్రేషన్లో అండి. దేనికి ఏమంటాడు? అకారణంగా ఏమంటాడా లేక అకారణంగా నన్ను కావాలని ఒక భయప్రాంతాలకు గురి పెట్టుకుంటే నన్ను ఒక్కడిని టార్గెట్ చేసాడు. అది ఏంటంటే కక్షపూరితంగా తప్ప ఏం లేదు ఇందులో. ఎందుకంటే ఎలాంటి ఫిర్యాదు కూడా గ్రామ పంచాయతీకి రాలేదు, మాకు చెప్పలేదు. మరి వీళ్ళు ఇచ్చిర్రు వీళ్ళు రాసిర్రు అని వాళ్ళని కూడా పిలిపియని చెప్పినాం. వాళ్ళని కూడా వస్తే మేము మాట్లాడదాం వాళ్ళతో కూడా అన్నాం. ఎవరు ఫిర్యాదు ఇచ్చారో వాళ్ళని కూడా రమ్మన్నారు. డబ్బు వెనకటి నుంచి వాళ్ళకు కూడా వెళ్ళేమని ఉంటే మేము కూడా వాళ్ళకు పాలిస్తా అని కూడా మాట్లాడినాం. అంటే పర్యవేక్షణలో మీకు ఏమన్నా రెవెన్యూకు అప్లికేషన్ ఇట్లా చేసిరా? ఎంఆర్ఓ ఇట్లా ఆర్ఐ ఇట్లా వచ్చిరా? వీళ్ళు వచ్చిపోయారు వరకు. ఎవరు వచ్చారు? ఆర్ఐ నాగరాజు సార్ వచ్చిపోయిండు. ఏమన్నాడు? చెప్పిండు ఏది గవర్నమెంట్ భూమి కాదు, అసైన్ ల్యాండ్ కాదు, ఏదున్నా మీ పట్టా ల్యాండే బిడ్డ, మీరు కాదంటలేదు మీరు చేద్దా అంటలేరు. వాళ్ళు మాట్లాడుకుని కుక్కుని మాట్లాడుకుంటే దెబ్బనైనా జరుగు అంటే మీకు వీలైతే జరగచ్చు లేకపోతే లేదన్నాడు. ఆ సార్ వెళ్ళిపోయిండు. ఇప్పుడు మొన్న కొత్త ఆర్ఐ గారు కూడా వచ్చిర్రు. నాకు మొన్ననే వచ్చిర్రు 3 రోజుల కింద. రంజిత్ రెడ్డి గారు వారు కూడా వచ్చిర్రు. బాబుకి ఇట్లా జరిగితే బాగుంటుందని మాట్లాడారు. సార్ మేము ఇట్లా జరిగినామని చెప్పిన, అయినా కానీ మీరు ఆలోచించుకొని జరిగితే బాగుంటుందని మాట్లాడాను. సరే సార్ ఆలోచిస్తాం కానీ మరి వీళ్ళు బెదిరింపులు చర్యలు పాల్పడతారు, మరి మీరు రిక్వెస్ట్ అంటారు, ఏదైనా రిక్వెస్ట్ అని మీరు మాట్లాడతారు. ఆర్ఐ గారు రిక్వెస్ట్ అన్నారు. మరి రిక్వెస్ట్ అంటారు, మీరు వీళ్ళు బెదిరిస్తున్నారు సార్ అని నేను అన్నా. అదేం లేదు, ఏదైనా ఉంటే ముక్కుకొని మాట్లాడుకో సర్పంచ్ అని సార్ కూడా చెప్పిండు వాళ్ళకు. మరి వీరు గ్రామ పంచాయతీకి కంప్లైంట్ మీ ఆబ్జెక్షన్ చేసారు కదా? ఆబ్జెక్షన్ ఎవరు ఇస్తారు? పంచాయతీ కార్యదర్శి గారు ఏమన్నారు? పంచాయతీ కార్యదర్శి సర్పంచ్ ఏది చెప్తే కాదు, ఆ నోటీసులు ఇవ్వమంటే మాకు 2 సార్లు నోటీసులు కూడా ఇచ్చారు. మాకు ఫస్ట్ నోటీస్ ఇచ్చిందంటే అక్రమంగా నిర్మాణం చేసుకుంటారని, పర్మిషన్ లేకుండా కడతానని, ప్రహారీ గోడకు పర్మిషన్ కావాలని నేను అడుగుతేనే పర్మిషన్ ఉండదు, ప్రహారీ గోడకు ఇల్లైతే పర్మిషన్ ఉంటుందని చెప్పిండు. అదే గ్రామ పంచాయత్ సెక్రటరీ గారు. అదే మళ్ళీ నోటీస్ ఇచ్చి పర్మిషన్ లేకుండా కట్టుకుంటానని మళ్ళీ నోటీస్ ఇచ్చారు. దానికి నోటీస్ కూడా రిప్లై ఇచ్చిన నేను. మళ్ళీ రిజిస్టర్ సర్టిఫికేట్ ఇట్లా సబ్మిట్ చేసి అన్ని చూసారు. 10వ తరగతి పరీక్షా ఫలితాల్లో సంగారెడ్డి జిల్లా ఆమీర్పూర్ బ్రీహా స్కూల్ ప్రపంచం సృష్టించిందని పాఠశాల చైర్మన్ విజయకృష్ణ తెలిపారు. 100కి 100% ఉత్తీర్ణత సాధించిన విద్యార్థులను అభినందించారు. ఆమీర్పూర్ బ్రీహా స్కూల్లో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో ప్రతిభ కనబరిచిన 10వ తరగతి విద్యార్థులతో కలిసి మాట్లాడారు. విద్యార్థులు సాధించిన ఫలితాలను వెల్లడించారు. మొత్తం 32 మంది 10వ తరగతి పరీక్షలు రాయగా 600 మార్కులకు గాను 588 మార్కులు సాధించిన స్కూల్ టాపర్ గా నిలిచిన అక్షిత, 586 మార్కులతో హాసిని, 580 మార్కులతో శ్రేయ ద్వితీయ తృతీయ స్థానాలు కైవసం చేసుకున్నారని తెలిపారు. టాపర్ కు 25,000 రూపాయలు, ద్వితీయ స్థానంలో నిలిచిన వారికి 15,000 రూపాయలు, తృతీయ స్థానంలో నిలిచిన వారికి 10,000 నగదు పురస్కారాలు అందించి ప్రోత్సహించారు. అంకిత భావం, అధ్యాపకుల శిక్షణ, విద్యార్థుల నిరంతర కృషి అద్భుత ఫలితాలకు కారణమని తెలిపారు. ఈ సందర్భంగా ఉత్తమ ఫలితాలు సాధించిన విద్యార్థులను సన్మానించారు. ఈ కార్యక్రమంలో పాఠశాల డైరెక్టర్ డాక్టర్ ఎన్ ప్రియబాంధవి, ప్రిన్సిపల్ మిస్టర్ జి రాధిక, అధ్యాపకులు, విద్యార్థులు, తల్లిదండ్రులు పాల్గొన్నారు. Have really achieved great marks. Not only the ones who are quick learners, but also the slow learners also achieved great marks. So out of 32 students, 30 students secured 500 plus. That is astonishing. Many schools achieve these milestones with great strength, but we only have 32. In that 32 also, we achieved great success. Thank you and congratulations to all the students. అందరికీ నమస్కారం అండి. 2026 తెలంగాణ ఎస్ఎస్సి పబ్లిక్ ఎగ్జామినేషన్లో అమీన్పూర్ బ్రీహా స్కూల్ విద్యార్థులు చాలా అద్భుతమైనటువంటి ఫలితాలు సాధించారని తెలియజేయడానికి సంతోషిస్తున్నాం. టోటల్గా 32 మెంబర్స్ ఎగ్జామ్కి అపీర్ అయ్యారు. 100% రిజల్ట్ తోటి అందరూ స్టూడెంట్స్ పాస్ అవ్వడం జరిగింది. అంతేకాదు హైయెస్ట్ మార్క్ 588 జే అక్షిత, అలాగే సెకండ్ హైయెస్ట్ 586 టి హాసిని, అలాగే థర్డ్ హైయెస్ట్ 580 శ్రేయ సాధించడం జరిగింది. అంతేకాకుండా 570 ఆ పైన మార్కులు సాధించిన వాళ్ళు ఈ ముగ్గురితో కలిపి 11 మంది ఉన్నారు. 11 మెంబర్స్ 570 ప్లస్ స్కోర్ చేశారు. అట్ ద సేమ్ టైం 550 ప్లస్ 18 మెంబర్స్ స్కోర్ చేశారండి. అలాగే అవుట్ ఆఫ్ 32 మెంబర్స్ 30 స్టూడెంట్స్ 500 ప్లస్ స్కోర్ చేయడం జరిగింది. అలాగే మ్యాథమెటిక్స్లో 10 మెంబర్స్ అంటే 1:3 ఎవ్రీ 3 స్టూడెంట్స్లో ఒక స్టూడెంట్ మ్యాథ్స్లో 100 అవుట్ ఆఫ్ 100 మార్క్స్ స్కోర్ చేయడం జరిగింది. అలాగే తెలుగులో ఒక 100, సోషల్లో 200, హిందీలో కూడా ఒక 100 మార్క్స్ స్కోర్ చేయడం జరిగింది మా విద్యార్థులు. దీనికి కారణం
ఆర్ డెడికేటెడ్ టీచర్స్ వాళ్ళ యొక్క ప్లానింగ్ కానీ వాళ్ళ యొక్క ఎగ్జిక్యూషన్ కానీ పర్ఫెక్ట్గా ఉండడం, అలాగే స్టూడెంట్స్ తాలూకు డిసిప్లిన్, టీచర్స్ చెప్పింది శ్రద్ధగా వింటూ వాళ్ళు ఇచ్చినటువంటి ఇన్స్ట్రక్షన్స్ని తూచా తప్పకుండా ఫాలో అవుతూ అద్భుతమైన ఫలితాలు వాళ్ళు సాధించారు. సో వారికి ఈ సందర్భంగా విద్యార్థులందరికీ అభినందనలు తెలుపుతున్నాం, అలాగే టీచర్స్కి కూడా. ఈ మార్క్స్ వచ్చినందుకు మేము విద్యార్థులకి కొన్ని క్యాష్ అవార్డ్స్ కూడా అనౌన్స్ చేయడం జరిగింది. అవి వారికి మా స్కూల్ యాన్యువల్ డేలో ఇస్తాం. ఎవరైతే 580+ స్కోర్ చేశారో వాళ్ళందరికీ ఈచ్ వన్ 25,000 క్యాష్ అవార్డ్, అలాగే 570+ స్కోర్ చేశారో వాళ్ళందరికీ ఈచ్ వన్ 15,000 క్యాష్ అవార్డు ఇవ్వడం జరుగుతుంది. గాయని మంగ్లీ ఆరోపణలు ఎదుర్కొంటున్న మైక్రో ఫైనాన్స్ కేసులో సంచలన విషయం వెలుగులోకి వచ్చింది. ఈ కేసు విచారణలో భాగంగా మంగ్లీ సోదరుడు శివ చౌహాన్ బ్యాంకు ఖాతాలను పోలీసులు పరిశీలించగా 3 సార్లు డబ్బులు వచ్చినట్లు గుర్తించారు. రమావత్ మధు బ్యాంక్ ఖాతా నుంచి శివ అకౌంట్ కు పెద్ద మొత్తంలో డబ్బులు వచ్చాయని తెలిపారు. దీనితో రహమత్ మధు బ్యాంకు ఖాతాను పోలీసులు జప్తు చేశారు. మధు, హిమాకాంత్ రెడ్డి, శివ చౌహాన్ల బ్యాంకు ఖాతా వివరాలను అందజేయాలని బ్యాంకులకు పోలీసులు లేఖ రాశారు. మైక్రో ఫైనాన్స్ పేరిట అధిక లాభాలు వస్తాయని నమ్మించి మంగ్లీ, ఆమె సోదరుడు మరికొంతమంది కలిసి కోట్లాది రూపాయలు మోసం చేశారని సికింద్రాబాద్ కు చెందిన న్యాయవాది సుబ్బారావు ఆరోపణలు చేశారు. ఈ ఆరోపణలపై తాను మంగ్లీని సంప్రదించే ప్రయత్నం చేయగా ఆమె బెదిరింపులకు పాల్పడిందని చెప్తూ పంజాగుట్ట పోలీసులకు ఫిర్యాదు చేశారు. దీంతో మంగ్లీ, ఆమె సోదరుడితో పాటు మరో 3 పోలీసులు కేసు నమోదు చేశారు. మరోవైపు తన పేరును ఉపయోగించుకొని సుబ్బారావు ప్రాచుర్యం పొందాలని చూస్తున్నారని ఆరోపిస్తూ మంగ్లీ కూడా ఫిర్యాదు చేశారు. బులెటిన్ ముగించే ముందు హెడ్లైన్స్ మరోసారి. నాంపల్లిలోని బీజేపీ రాష్ట్ర కార్యాలయంలో కేంద్ర మంత్రి శ్రీ జి కిషన్ రెడ్డి మీడియాతో ప్రసంగిస్తున్నారు. తెలంగాణ భవన్లో బీఆర్ఎస్ నాయకుల పత్రికా సమావేశం. మాజీ మంత్రి జోగి రమేష్ ప్రెస్ మీట్. అమ్మ ఒడి తల్లిపాల ఫీడింగ్ కేంద్రాన్ని ప్రారంభించిన మంత్రి సీతక్క. ఇది వాళ్ళ బులెటిన్ అప్డేట్. మరొక బులెటిన్లో మళ్ళీ కలుద్దాం. అంతవరకు సెలవు.